జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో గోచారంలో ఒక విశిష్టాంశం చోటు చేసుకోబోతూ ఉంది. ఈ విశిష్టాంశము నవగ్రహాల్లో ఒక గ్రహమైన, అలాగే దేవతలకి గురువైన బృహస్పతి వల్ల చోటు చేసుకుంటుంది. బృహస్పతి ఈ సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖు నుంచి, అంటే 2025 సంవత్సరం అక్టోబర్ 15 నుంచి 2025 సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు వరకు ఆయన అతిచారంలోకి వెళ్తున్నారు. అతిచార గురుడు అతి బలవంతుడు అని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అతి బలవంతుడు ఏ విషయాల్లో? ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గురు భగవానుడు అతిచారంలోకి వెళ్ళడం వల్ల ఎలాంటి ఫలితాలు చోటు చేసుకుంటాయి, ఈ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాము. ఆయన అతిచారంలోకి వెళ్తూ ఉన్నాడు. ఏ రాశిలోకి వెళ్తున్నాడు? ప్రస్తుతము ఆయన సంచారము మిథున రాశిలో ఉంది. మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. డిసెంబర్ 5 నుంచి మళ్ళీ డిసెంబర్ 5కి మళ్ళీ మిథున రాశికి ఆయన వచ్చేస్తాడు. సో ఈ అతిచారంలో ఉన్న గురు భగవానుడు ఇచ్చే ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? కర్కాటక రాశి ఆయనకి ఉచ్చస్థానము. కర్కాటక రాశిలో గురు భగవానుడు ఉచ్చ స్థితిని పొందుతాడు. ఉచ్చ స్థితిని పొందే రాశిలోకి ఆయన, అది ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నోటీస్ చేయాల్సింది ఏంటంటే, మీరు ఈ సంవత్సరం చూస్తే గురు భగవానుడు, అంటే ఈ విశ్వవసు నామ సంవత్సరంలో గురు భగవానుడు 3 రాశుల్లో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో సంచారం ముగించుకొని ఆయన మిథున రాశిలోకి వచ్చారు ఈ విశ్వవసు నామ సంవత్సరంలోనే, ఏప్రిల్లోనే. అలాగే అంటే 2025 నా ఉద్దేశం. ఈ 2025లో ఆయన 3 రాశుల్లో సంచారం చేస్తారు. ఏప్రిల్ నుంచి ఆయన ఈ సంవత్సరం స్టార్టింగ్లో వృషభ రాశిలో ఉన్న గురు భగవానుడు మిథున రాశిలోకి వచ్చారు. ఇప్పుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. అంటే 3 రాశులు అనమాట. 3 రాశుల్లో ఆయన సంచారం 2025 సంవత్సరంలో ఆయన సాగించారు. ప్రస్తుతం ఈ అతిచారం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ అతిచార గురుడు అతి బలవంతుడు ఏ విషయాల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందా, లేదంటే ఏమన్నా జాగ్రత్తలను సూచిస్తుందా? ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశికి విడివిడిగా తెలుసుకుందాం. ఆఖరిదైన మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళు, మీ మీనరాశి, మీన లగ్నంలో పుట్టిన వాళ్ళు, మీ రాష్ట్రాధిపతి చతుర్థం మరియు పంచమం యాక్సిస్లోకి వెళ్తూ ఉన్నారు. సో మీ రెప్యుటేషన్ ఇదంతా కూడా పెరుగుతుంది ఇప్పుడు మీకు. ఎందుకంటే పంచమం ఉచ్చస్థానం ఆయనకి. మీకున్న పూర్వపుణ్యం యాక్టివేట్ అయ్యే శుభ సమయం ఇది. ఈ పూర్వపుణ్యం యాక్టివేట్ అవ్వడము ఇది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది. మీరు స్వగృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీరు చేసే స్వగృహ ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఇప్పుడు సపోజ్ మీకు ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అన్న ఒక అసెస్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు మీకు ఏంటంటే కొన్ని మీరు తీసుకునే నిర్ణయాలలో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అయినా ఉందనుకోండి, ఇప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తప్పు. ఎందుకంటే గురు భగవానుడు విజ్డమ్ని కలగజేస్తాడు, నాలెడ్జ్ని ఇస్తాడు. సో వీళ్ళు చేసే గైడెన్స్ కావచ్చు, లేదా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు అవసరం లేదు. మనము ఎందుకంటే ఇప్పుడు ఇండిపెండెంట్గా స్ట్రాంగ్గా చేస్తూ ఉన్నాడు మిమ్మల్ని గురు భగవానుడు. ఆయన పంచమ స్థానంలోకి వెళ్తూ పూర్వపుణ్యాన్ని యాక్టివేట్ చేస్తూ మిమ్మల్ని ఇండిపెండెంట్గా స్ట్రాంగ్గా చేస్తూ ఉన్నాడు. కాబట్టి అనవసరంగా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళి అంటే కొన్ని మీకు నచ్చకుండా కూడా కొన్ని చేస్తాం. ఇప్పుడు అవతల వాళ్ళని తృప్తిపరచడానికి మనం కొన్ని పనులు చేస్తాం, మొహమాటంతో కావచ్చు, లేదా ఒక ఆబ్లిగేషన్స్తో కావచ్చు. ఇది దానికి బ్రేక్ చెప్పిస్తాడు ఇప్పుడు గురు భగవానుడు. ఎందుకు బ్రేక్ చెప్పిస్తాడంటే, సోషల్గా మీ రెప్యుటేషన్ పెరగాలి. మీకు నెగిటివ్ ఎనర్జీ అది, కాబట్టి దాన్ని బ్రేక్ చేసి మీకు సోషల్ రెప్యుటేషన్ని పెంచే వరాన్ని అందించే క్రమంలో ఆయన ఉన్నాడు. కాబట్టి మీకు తెలియకుండా, ఇది మీరు మళ్ళీ ఏదో చేస్తారని కాదు, మీకు తెలిసి చేస్తారని కాదు, తెలియకుండానే జరుగుతుంది. జరిగిన తర్వాత అనుకుంటారు, అబ్బా పోన్లే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటకు వచ్చాను, లేదంటే నా సొంతంగా నేను చేయగలుగుతున్నాను అని చెప్పి. సో ఆల్రెడీ ఇది ఒక ఎత్తు. అయితే సెకండ్ థింగ్ ఏంటంటే, మీ అంతటా మీరు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మేజర్గా ఏంటంటేనండి, ఇప్పుడు మీకు రివార్డు వచ్చే సమయం అనుకోండి. మీకు పలుకుబడి, ప్రతిష్ట పెరుగుతాయి, దాంతోపాటు డబ్బు కూడా వస్తుంది. ఎప్పుడైనా ఒక పాయింట్ అయితే మనం మర్చిపోకూడదు, మన స్టేటస్ మనకి డబ్బుని తెచ్చి పెడుతుంది డెఫినెట్గా, ఎవరికైనా అది అందరూ అంగీకరించాల్సిన విషయమే. ఇప్పుడు మీకు స్టేటస్ పెరుగుతుంది, మీరు అనుకున్న పనులు, పంచమ స్థానం కాబట్టి మీరు అనుకున్న నిర్ణయాలు, గతంలో మీరు ఇంప్లిమెంట్ చేసిన థింగ్స్ అవన్నీ కూడా చక్కగా మేనిఫెస్ట్ అవుతాయి.
మీకు ఎవరెవరితోటైనా వైరుధ్యం ఉంటే అవన్నీ సమసిపోయి, అంటే ఎవరెవరితో అయినా డిఫరెన్సెస్ మీకు ఉంటే అవన్నీ సమసిపోయి ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యే అవకాశం ఉంది. అంటే వాళ్ళతోటి, అది మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే బంధుమిత్రులు కావచ్చు, అవన్నీ సమసిపోయి మళ్ళీ అరమరికలు లేకుండా ప్రశాంతంగా చాలా మంచి బాండ్ ఏర్పడుతుంది. ఇప్పుడు మనిషికి మనిషే బలం, ఇది మనందరం అంగీకరించాల్సిన విషయం కదా. మనిషి అంటేనే సంఘజీవి. సో మనకి సోషల్, ఎంత డబ్బు ఏది ఉన్నా సరే సోషల్ నెట్వర్క్ ఉంటే అది మనకి చాలా సంతోషం ఉంటుంది. అన్నీ ఉండాలి లైఫ్లో, అన్నీ సమపాళ్ళల్లో ఉండాలి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సింపుల్ వర్డ్స్లో, మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్రతి విషయాన్ని ప్రతి విషయం సమపాళ్ళల్లో ఉంటుంది. అన్ని వాక్యూమ్స్ ఏవేవైతే వాక్యూమ్స్ ఉన్నాయో ఇవన్నీ ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన పోర్ట్ఫోలియోలోకి వెళ్ళింది, దేవగురువైన బృహస్పతి పోర్ట్ఫోలియోలోకి వెళ్ళింది. మీకు ఎక్కడెక్కడైతే వాక్యూమ్స్ ఉన్నాయో అవన్నీ ఆయన ఫిల్ చేసే క్రమంలో ఉన్నాడు. ఫిల్ చేసి మీకు ఆనందాన్ని, సంతృప్తిని, ఆరోగ్యాన్ని, అలాగే ఐశ్వర్యాన్ని కలిగించే పనిలో ఆయన ఉన్నాడు, మీ రాష్ట్రాధిపతి కనుక. ఇది ఏవైతే మీది, ఏ నిర్ణయాలు అయితే మీది కరెక్ట్ కాదు, లేదా ఎవరి అసోసియేషన్ మీకు కరెక్ట్ కాదు, ఎందుకంటే 5th హౌస్ అసోసియేషన్ కూడా, ఎవరి అసోసియేషన్ వల్ల మీకు డ్రాబ్యాక్ అవుతుందో, మీకు డ్యామేజ్ అవుతుందో అవన్నీ కూడా కట్ చేయించి ఒక కరెక్ట్ పాత్రలోకి ఆయన పెడతాడు, ఒకవేళ అలా ఉంటే కనుక. లేదా ఒక్కొక్కసారి మనం ఆలోచనలు కూడా మనకి, ఇప్పుడు నెగిటివ్ థాట్స్ అనుకోండి, నెగిటివ్ అసోసియేషన్, అప్పుడు మనం ఎవరో మనుషులతో అసోసియేట్ అవ్వక్కర్లేదు, మన నెగిటివ్ థాట్స్ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో అలా ఏదైనా కూడానండి వాటి నుంచి బ్రేక్ చేయిస్తాడు గురు భగవానుడు. బ్రేక్ చేయించి ఒక మంచి పాత్రలోకి తీసుకెళ్తున్నాడు. ఇది మీనరాశి మీన లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి అతిచార గురుడు ఇచ్చే ఫలితాలు. ఇప్పుడు చూసాం కదా మనం ఎలాంటి ఫలితాలు మీ రాశి వాళ్ళకి అప్లికేబిలిటీ ఉన్నాయో. ఈ పరిహారం ఏం చేసుకోవాలి, ఏ పరిహారం చేసుకోవడం వల్ల ఈ అతిచారంలో వచ్చే గురు భగవానుడు మంచి రిజల్ట్స్ని ఇస్తారు, ఏమైనా నెగిటివిటీని తొలగిస్తారు, అది ఇప్పుడు మనం చూద్దాము. గురు భగవానుడు కర్కాటక రాశిలోకి అతిచారంలోకి వెళ్ళడం ఇది నిజంగానే ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ థింగ్. ఎందుకంటే ఆయనకి ద్వాదశ రాశుల్లో ఆయనకి ప్రత్యేకమైన స్థానాలు కర్కాటక రాశి, ధనుర్ రాశి ఆయన స్వక్షేత్రం మూల త్రికోణం, అలాగే మకర రాశిలో ఆయన నీచ పొందుతాడు, మీన రాశిలో ఆయన స్వక్షేత్రము. ఇలా ఈ 4 రాశులలో ఎప్పుడైనా సరే గురు భగవానుడు సంచారం చేసినా, లేదా ఈ 4 రాశుల మీద ఆయన దృష్టిని పెట్టినా చాలా మంచి విషయాలు గోచరిస్తాయి. సో ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎవరైనా సరే మీకు బయోలాజికల్ గురువులు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక, మీరు ఎవరినైతే గురువుగా భావిస్తున్నారో వాళ్ళకి మీరు ఏదన్నా దక్షిణ ఇవ్వడం, అంటే తాంబూల దక్షిణలతోటి వారి ఆశీర్వాదం తీసుకోవడం ఉత్తమము. మీకు బయోలాజికల్ గురువులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటాయి, మీరు ప్రవచనకారునే మీ గురువుగా భావిస్తే వారికి కావచ్చు, లేదా డే టు డే లైఫ్లో మీకు తెలిసిన ఆస్ట్రాలజర్స్ కావచ్చు, మీ ఇంటి పురోహితులు కావచ్చు, ఇలాగ, లేదా మీ ఇంట్లో కూడా తల్లిదండ్రులు మించిన గురువులు కూడా ఎవరు ఉండరు. మీరు కనుక ఏదన్నా అంటే సంపాదిస్తున్న వాళ్ళు అయితే కనుక వారిని సంతృప్తి పరచడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ గురుస్థానంలో ఉన్న వాళ్ళకి ఏవో ఒక కానుకలు ఇవ్వడం వల్ల గురుగ్రహ సంతృప్తి కలిగి తద్వారా మీకు గురు భగవానుడి యొక్క ఆశీస్సులు సత్వరంగా లభిస్తాయి. ఇదొక బెస్ట్ రెమెడీ. ఇది మీరు చేసుకోగలిగితే ఉత్తమోత్తం. ఒకవేళ ఇది చేసుకోలేకపోయినా, ఇది చేసుకున్నా సరే చేసుకోలేకపోయినా ఇంకొక పరిహారం కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఈ పరిహారం ఏంటంటే, అతిచారంలోకి గురు భగవానుడు మధ్య మధ్యలో వస్తూ ఉంటాడు. కర్కాటక రాశిలో అతిచారంలోకి రావడం నిజంగా చాలా సిగ్నిఫికెన్స్ థింగ్. మళ్ళీ 12 సంవత్సరాల వరకు ఆయన, అంటే కర్కాటక రాశిలోకి ఒకసారి వచ్చేసాక ఇంకా కర్కాటక రాశిలోకి ఆయన అతిచారంలోకి రాలేడు. మళ్ళీ 12 సంవత్సరాలు పడుతుంది ఆయన రావడానికి. అండ్ ఎందుకంటే మిగతా రాశులను కూడా చుట్టి రావాలి కాబట్టి ఇది ది బెస్ట్ టైంగా మీరు భావించాలి. ఇప్పుడు చూడండి, దేనినైనా సరే మనము మన భావన మాత్రం సంతుష్టుడు భగవంతుడు. మన ఆలోచనలు బట్టే మనకి జరిగేవి ఉంటాయి. యద్భావం తద్భవతి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా బాగా దట్టమైన చీకటిని చూసారనుకోండి, కళలో కావచ్చు, నిజంగా కూడా కావచ్చు. చీకటి అంటే ఎవరికైనా భయం. ఒకవేళ మన మనసులో కనుక ఈ చీకటిని అమ్మవారి కురులుగా మనం భావిస్తే, అంటే అమ్మవారి కురులు కూడా ఇంత చక్కగా నల్లగా దట్టంగా ఉంటాయి అని మనం ఒక్కసారి మనసులో భావిస్తే మనకున్న భయం పటాపంచలైపోయి
అమ్మవారి ముఖార విందాన్ని, అంటే ఆ ముఖార విందం కోటి కాంతులతోటి ఉంటుంది. ఆ కాంతిని మనం వర్ణించలేము. అంటే మన చుట్టూ కూడా కాంతి వెదజల్లుతూ ఉంటుంది. అంతా కూడా మన మైండ్లో ఉంటుంది. సో మన ఆలోచనలే మన ప్రణాళికలు అవుతాయి. మన ప్రణాళికలే మన సక్సెస్కి పాత అవుతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, జ్ఞానప్రదాత గురు భగవానుడు కాబట్టి ఫస్ట్ ఇంకొక రెమెడీ, ఎప్పుడు ఈ ఈ సమయంలో నెగిటివ్స్ ఆలోచించకండి. మీ గురించి కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కావచ్చు, ఏదైనా సరే నెగిటివ్స్ అసలు ఆలోచించకండి. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడానికి ప్రయత్నించండి. నెగిటివ్స్ ఆలోచిస్తే అది మీకు తర్వాత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మీ గురించి మీరు ఆలోచిస్తే ఒక ఎత్తు, అవతల వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తే అది మీకు కర్మదోషంగా కూడా పరిణమిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆయన కర్కాటక రాశిలో ఉచ్చస్థానం, ఆయన పుష్యమి నక్షత్రంలోనే ఉచ్చస్థానాన్ని పొందుతాడు. సో పుష్యమి నక్షత్రాధిపతి శనేశ్వరుడు కూడా కావడం వల్ల ఇప్పుడు ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. శనేశ్వరుడు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. సో ఆలోచనలని చాలా జాగ్రత్తగా కంట్రోల్డ్గా ఉంచాలి. మనసు ఏదంటే అది ఆలోచిస్తూ ఉంటుంది. భగవంతుడి మీద మళ్లించడానికి ప్రయత్నించండి. అది ఉత్తమోత్తమము. ఇది ఒకటి. ఇది ప్రాక్టికల్ రెమెడీ. దీంతోపాటు మీరు దక్షిణామూర్తి స్తోత్రం కావచ్చు, కృష్ణాష్టకం కావచ్చు, లేదా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించిన చరిత్ర పారాయణం చేయడము, ఇలాగ గురులీలామృతం పారాయణం చేయడము, శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర పారాయణం చేయడం, ఇలాగ మీకు మీరు రాఘవేంద్ర స్వామి వారు మీ గురువు అయితే వారి పూజ చేయడం, ఇలాగ ఏదో ఒక గురువుల్ని పూజ చేయడం వల్ల చాలా చక్కటి సత్ఫలితాలు వస్తాయి. ఇది చాలా ఉత్తమోత్తమమైన సమయంగా భావించాలి మనము. దీనివల్ల ఏంటంటే మనకి రాబోయే కాలాల్లో మంచి ఫలితాలు రావడానికి అప్పుడప్పుడు గోచారంలో ఉన్న గ్రహాలు ఇలాంటి అవకాశాలని మనకి ఇస్తూ ఉంటాయి. సో మనం అంటే ఇదంతా కూడా ముండేన్ ఆస్ట్రాలజీకి ఈ రిజల్ట్స్ అన్నీ సపరేట్గా ఉంటాయి. బట్ పర్సనల్గా మనకి మంచి జరగడానికి ఏం పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. దీన్నంతా కూడా మనమంతా కూడా సవ్యంగా వినియోగించుకొని గురు భగవానుడి యొక్క అపార కృపకి మనమందరం కూడా పాత్రులు అవ్వాలని, అవుతామని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ భావిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.